రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు నల్గొండ జిల్లా వైపే చూస్తున్నాయి. పదవుల భర్తీ దగ్గరకు వచ్చేసరికి నల్గొండకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. నల్గొండ పదవుల కొండగా మారింది. రాష్ట్ర స్థాయిలో 5 ఎమ్మెల్సీలుంటే ఒకేసారి 4 ఎమ్మెల్సీలు జిల్లా నేతలకే దక్కబోతున్నాయి. అంతలా నల్గొండకు లక్కీ ఛాన్స్ దక్కడంలో జిల్లా ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటో చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా హవా నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి. అలాంటి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది నల్గొండ. పార్టీలేవైనా ఇప్పుడు ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజాగా 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. రాష్ట్ర స్థాయిలో 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతుండగా 4 ఎమ్మెల్సీ స్థానాలు నల్గొండకే దక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ ప్రకటించిన అభ్యర్థులందరూ ఈ జిల్లా నేతలే కావడం విశేషం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్కు హైకమాండ్ అవకాశం కల్పించింది. నల్గొండ జిల్లా తొంగతుర్తి నుంచి 2 సార్లు పోటీ చేసిన అద్దంకి దయాకర్ పేరు ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ రేసులో వినబడుతుంది. పలు రకాల కారణాలతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి లేట్ అవుతూ వస్తుంది. కానీ సమయం రానే వచ్చింది. దళిత నాయకుడు, ఉద్యమకారుడు, అందులోనూ మాటకారి, సీఎం రేవంత్కు సన్నిహితుడు, విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడు అద్దంకి దయాకర్. పైగా ఆయన మందుల సామెల్ కోసం పార్టీ టికెట్ను త్యాగం సైతం చేశారు. పార్టీ పెద్దలు చెప్పిన మాట విని గెలిచే సీటు సైతం వదులుకున్నారు. అలాంటి అద్దంకి దయాకర్ పార్టీనే నమ్ముకునున్నారు. ఆయన ఓపికకు తగిన ఫలితం ఇన్నాళ్లకు దక్కింది. ఎట్టికేలకు ఆయనకు ఒక సువర్ణ అవకాశం రానే వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ పెద్దలు అవకాశం ఇచ్చారు. నల్గొండ కోట కంటే ఆయన సమర్థత ఇక్కడ పనిచేస్తుంది. అలా దయాకర్కు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందన్న వాదన వినబడుతుంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. శంకర్ నాయక్ మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేట ప్రాంతాల్లో పెద్ద గిరిజన నాయకుడు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వచ్చారు. నాగార్జునసాగర్లో జానారెడ్డికి బ్యాక్ బోన్లా ఆయన పనిచేశారు. జానా 2 కుమారులు, 1 ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎస్టీ కమ్యూనిటీకి చెందిన శంకర్ నాయక్కు మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని తాండాల్లో గట్టి గిరిజన బ్యాంక్ ఉంది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే సీటు ఆశించి శంకర్ నాయక్ నిరాశ చెందారు. అయినా హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి మిర్యాలగూడలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గెలిపించడంలోనూ ఆయన కీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి సైతం శంకర్ నాయక్ పేరును హైకమాండ్కు సిఫార్సు చేసినట్లుగా తెలుస్తుంది. అలా కాంగ్రెస్కు కంకణబద్ధుడైన ఆయనకు హైకమాండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్సీ అభ్యర్థులది నల్గొండ కాగా, కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ కూడా అదే బాటలో నడిచింది. పొత్తులో 1 స్థానాన్ని సిపిఐకు కాంగ్రెస్ కేటాయించింది. దీనిపై అనేక సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం సిపిఐ కూడా నల్గొండ జిల్లా నేతగా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి నెల్లకంటి సత్యంను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఎందుకంటే ఖమ్మం, నల్గొండలను ఒకప్పుడు కమ్యూనిస్ట్ కిల్లాలుగా చెప్పేవారు. ఆ పూర్వ వైభవం సాధించే దిశగా సిపిఐ వ్యూహాత్మకంగా నల్గొండ జిల్లా నేతకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు దక్కనుండగా, అది కూడా నల్గొండ జిల్లా బిడ్డ దాసోజు శ్రవణ్ను కేసీఆర్ ఎంపిక చేశారు. దీంతో అన్ని దారులు నల్గొండ నేతకే ఓట్లేసినట్లయింది. దాసోజు శ్రవణ్ ఎంపిక వెనుక కూడా పలు కారణాలున్నాయని తెలుస్తుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పటికీ అన్నీ వదులుకుని తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడారు. అయినప్పటికీ స్వరాష్ట్రంలో శ్రవణ్కు న్యాయం జరగలేదు. ఎంతసేపు బలమైన గొంతుకును వినిపించడం తప్ప పదవులు పొందే అవకాశం ఆయనకు దక్కలేదు.
ఎన్నికల ముందు ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినప్పటికీ నాటి గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం చేజారింది. మొత్తానికి బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నీ ఆలోచించి బీసీ వర్గానికి చెందిన శ్రవణ్కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. శ్రవణ్ సొంత జిల్లా కూడా నల్గొండే కావడం మరో విశేషం. ఇలా ఏ పార్టీ ఏదైనా పదవుల దగ్గరకు వచ్చేసరికి నల్గొండ జిల్లాకు అగ్రతాంబూలం దక్కుతుంది. జిల్లాకు ప్రాధాన్యత దృష్ట్యా ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు నల్గొండ వైపు చూస్తున్నాయి. జిల్లా నేతలకు ఉన్న సమర్థత దృష్ట్యా పిలిచి మరీ అవకాశాలన్నీ కల్పిస్తున్నాయి రాజకీయ పార్టీలు. మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నల్లగొండ పేరు మార్మోగుతుంది. పార్టీ ఏదైనా ఇప్పుడు నల్లగొండకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నల్లగొండ పదవులు కొండగా మారింది. ఒకేసారి 4 ఎమ్మెల్సీలు జిల్లాకు దక్కాయంటే అది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీ కేడర్లో ఎంతో ఉత్సాహం కనబడుతుంది. నల్గొండ జిల్లా నేతలు కేడర్ అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.